పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన సుల్తానాబాద్ పట్టణానికి చెందిన సుల్తానాబాద్ మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత తెలంగాణ రాష్ట్ర మొదటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను సుల్తానాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించాము. ఇటువంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన సుల్తానాబాద్ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మాజీ ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఇంకా ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని అన్నారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి 72వ జన్మదిన వేడుకలు ఈరోజు సుల్తానాబాద్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా సక్సెస్ చేసిన ప్రతి గ్రామం నుంచి వచ్చిన ముఖ్య నాయకులకి, మండల నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ. ఇవాళ తెలంగాణకి మరొక పేరు అంటే ప్రపంచవ్యాప్తంగా తెలిసే పేరు ఒకటే కేసీఆర్. ఆ కేసీఆర్ గారి వల్లే ఇవాళ తెలంగాణ సుభిక్షంగా ఉంది. 10 ఏళ్ల పాటు ఒక స్వర్ణయుగంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించి ఇవాళ కేసీఆర్ గారి పాలన మళ్ళీ కావాలని ప్రతి ఊర్లో అమ్మ, అక్క ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అటువంటి కేసీఆర్ గారు చల్లగా ఉండి మా అందరికీ కూడా భవిష్యత్తులో ప్రజలందరూ మంచిగా ఉండేలాగా కేసీఆర్ గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుతూ ధన్యవాదాలు. జై కేసీఆర్, జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం. లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్. తెలంగాణ జాతిపిత, తెలంగాణ ఉద్యమకారుడు, మన తెలంగాణ భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సుల్తానాబాద్లో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగినది. రాష్ట్రం కూడా తెలంగాణలో ఒక ఊపిరి పోసి అభివృద్ధి పథంలో ఈ తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాల చేసిన ఘనత గౌరవ కేసీఆర్ గారు దక్కింది. ఆ 33 జిల్లాల అభివృద్ధితో పాటు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బాపు కేసీఆర్ ఎక్కడితో అనే ఆలోచన విధంగా ఇలా బాపును కేసీఆర్ను యాద్ చేసుకునే ప్రజలు యాదికి వస్తున్నారు. అందుకనే బాపు కేసీఆర్ రావాలి, మళ్ళీ ఈ దుష్ట కాంగ్రెస్ పాలన అంతమొందించాలి, మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షతో ఈ సుల్తానాబాద్ మండల ప్రజలు కేసీఆర్కి బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తెలంగాణ జాతిపిత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ చేసుకున్న సందర్భంగా ఇవాళ సుల్తానాబాద్ మండలంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఇవాళ పెద్ద ఎత్తున ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరపడం జరిగింది. ఆయన తెలంగాణకు తీయడంలో ఆయన ప్రాణం కూడా లెక్క చేయకుండా తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చిన మేధావి ఆయన. ఇవాళ ఇంకెన్నో జన్మదినాలు జరుపుకోవాలి. ఆయన ఆరోగ్యంతోనే ఇంకా ఎన్నో సంవత్సరాలు ఉంది. మన తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ కోసం ఎన్నో సేవల ద్వారా అందాలని కోరుకుంటూ జై తెలంగాణ. తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నడిపినటువంటి మహోన్నత వ్యక్తి తెలంగాణ జాతిపిత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం నేడు. వారి జన్మదినం సందర్భంగా సుల్తానాబాద్ పట్టణంలో సుల్తానాబాద్ టౌన్, రూరల్ టీఆర్ఎస్ నాయకులందరూ పాల్గొని వారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు ఆ భగవంతుని దయ వల్ల ఆయుర ఆరోగ్యాలతో ఉండి మళ్ళీ రేపు రాబోయేటువంటి శాసనసభ ఎలక్షన్లో మన టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి గాడి తప్పుతున్నటువంటి తెలంగాణ పరిపాలనను మళ్ళీ గాడిలో పెట్టి తెలంగాణ అభివృద్ధికి అలాగే బంగారు తెలంగాణ సాధనకు
చేస్తారని ఆశిస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.